ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తమ్ముడు, తర్వాత నువ్వు చెప్పు. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఎరా సంతోష్, రారా, టైం అవుతుంది. సంతోష్, జైపాల్ అంకుల్ ఫోన్ చేస్తున్నారా? ఎందుకు ఫోన్ చేస్తున్నారంట? హలో, చెప్పండి అంకుల్. హలో నానా, మార్పు ప్రారంభమైందిరా. మీ పనికి ఫలితం వచ్చింది. కాదురా, పీటర్ అంకుల్ వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అడగమన్నారు. ఫోటో పంపుతున్నాను, నచ్చితే చెప్పు, సరేనా? సంతోష్, వదలరా సంతోష్, ఇస్తానుండు. నా పేరు దొరబాబు, నా తమ్ముడి పేరు సంతోష్. మేమిద్దరం ఒకే కడుపున పుట్టకపోయినా ఒకే ప్రేమతో పెరిగినవారు. మేము ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నాము అని అంటే దాని వెనుక చాలా బలమైన కారణమే ఉంది. ఇంతకు ఆ కారణం ఏంటంటే మా జను ఉన్నావా? వందనాలు పాస్టర్ గారు. వస్తున్నారయ్యా దేవుని కుమారులని చెప్పుకునే వాళ్ళు. సర్లే, అటు చూడకు, పెద్ద గొప్పలుగా ఫీల్ అయిపోతారు. వందనాలు పాస్టర్ గారు. బాగున్నారా? బాగున్నాం కాబట్టే ఇక్కడ ఉన్నాం. చూసావేంటయ్యా, బాగున్నాడే నించుంటాడు, బాగోలేనోడు బెడ్ మీద ఉంటాడు కదా. ఆ విషయం కూడా తెలీదు వీళ్ళకి. నాటానా మళ్ళీ వందనాలు చెప్తున్నారు చూస్తావా? ఇక్కడ మనం చెప్పకూడదు, అప్పుడే మనం అంటే ఏంటో తెలుస్తుంది. సంఘాన్ని కష్టంతో కృషితో కట్టడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారు. సంఘాన్ని మార్చడం మా వల్ల అవ్వట్లేదు, వీళ్ళ వల్ల అవుతుందా? పేహల్లకాయలు. ఇంతకీ వందనాలు చెప్పాలా చెప్పకూడదా? ఏమీ అర్థం కాలేదే. మన పాస్టర్ గారు చెప్పలేదు కాబట్టి మనం కూడా చెప్పకూడదు, అంతే. ఏంటో ఆలోచించేస్తున్నావు? ఏమీ లేదు పాస్టర్ గారు. మరీ అంత ఆలోచించుకో, గొప్పడైపోతావు. అయ్యో పాస్టర్, అదేం చెప్పలేదు, మాకేదో ఇబ్బంది వచ్చి మానేసాం, దయచేసి సుధరేయండి. అందుకంటారంటే నేను చూశాను మీరు వాళ్ళతో మాట్లాడడం. అప్పటిదాకా బాగానే ఉన్నారు, అప్పుడేం కష్టం వచ్చేస్తుంది మీకు? నాకు తెలియదేంటి? అదిగో వచ్చారు, వాళ్ళే అడగండి. వీళ్ళు చేసిన దానికి వీళ్ళు బోర్డు సాక్ష్యమా? పాస్టర్, వాళ్ళేమనుకో, ఎలాగున్నారు అన్నారు అంతే. ఎలా ఉన్నావని అడిగారా? అసలు ఏం జరిగిందో నేను చెప్పనా? వాళ్ళు వందనాలు చెప్పారు, నువ్వేమన్నావు? ఏం బాబు భోంచేశారా అని అడిగావు. వందనాలక్క. వందనాలు తమ్ముడు, భోంచేశారా? నీకెందుకమ్మా వారు భోంచేశారో లేదో. సర్లే పోని. తర్వాత వాడు మీ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడా అని అడిగాడు. చేసాం అక్క. మీ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారా? నువ్వేమన్నావు? రాలేదండి, మీరైనా వచ్చి ప్రార్థన చెయ్యండి అని అన్నావు. రాలేదు తమ్ముడు, మీరన్నా వచ్చి ప్రార్థన చేయండి. వాడేమన్నాడు? అట్టాంటి సంఘానికి వెళ్ళి ప్రయోజనం ఏముంది, దేవుని సంఘం మా దగ్గర ఉంది అని అన్నాడు. ఆ సంఘానికి వెళ్ళి ప్రయోజనం ఏముంది, దేవుని సంఘం మా దగ్గర ఉంది. అప్పుడు ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి పంపించావు. ఇది జరిగింది. నాకు తెలియదు అనుకున్నావా? నేను అలా చదవలేదమ్మోయ్, పట్టుకుంది బైబిల్ గ్రంథం. అయ్యా పాస్టర్ గారు, చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు సార్. నిజానికి నేటికి చాలా తేడా ఉంటుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే
వందాలక్క. వందనాలు తమ్ముళ్ళు, బాగున్నారా? బాగున్నాం అక్క. మీ ఆరోగ్యం ఎలా ఉంది? పెద్దగా బాగాలేదమ్మా, మా కోసం ప్రార్థన చేయండి. విశ్వాసం కలుగుండక్క, పరమ తండ్రి కార్యం చేస్తాడు. మా మధ్యలో ఉన్న మాటలు మీరు వినకుండా ఊహించడం చాలా తప్పు సార్. ఎందుకంటే మనిషి ఊహే పెద్ద పాపం అని వాక్యం చెప్తుంది. మీకు తెలియని వాక్యం కాదు సార్. వాక్య ప్రమాణాన్ని దాటి మన ఊహలు ఉండకూడదు. సంఘ నియమాన్ని దాటి మన అడుగుజాడులు ఉండకూడదు. అపార్థానికి ఎన్నో అవకాశాలుంటాయి. అర్థం చేసుకోవడానికి దారులు తక్కువగా ఉంటాయి సార్. సమాధానంగా అడిగి పరిష్కరించుకోవడం క్రైస్తవులకు తగినది సార్. బాబు, నేను వాక్యం చెప్పేవాడిని, మీరు నాకు వాక్యం చెప్పకండి. సార్, మేము వాళ్ళ యోగక్షేమాలు మాత్రమే అడిగాం. అంతేగాని మా సంఘానికి రండని కానీ మా మాట వినండి కానీ మేము చెప్పలేదు. అసలు మాకంటూ సంఘం ఉంటే కదా మీరనుకునే సంఘాన్ని కట్టే ఆలోచన మాకు అసలు లేదు సార్. నిజమే కదా, వాళ్ళకి సంఘం లేదు. మన పాస్టర్ గారు చెప్తే మనం ఎలా నమ్మేశాం? వాళ్ళ సంఘాన్ని కట్టాలంటే ఈ పార్టీ కట్టేద్దరు. నాకు తెలిసి వాళ్ళ సంఘం కడితే ఇక్కడున్న అందరూ వెళ్ళిపోతారు. ఆ విషయం మన పాస్టర్ గారికి కూడా తెలుసు. అందుకే ఆయన తిప్పలు. మా కష్టజీతం మాకు చాలు సార్. దాంతోనే మేము బ్రతుకుతూ ప్రభు పని చేయగలం, ఇతరులకు సహకరించగలం కూడా. మన క్రియల వల్ల దేవునికి అవమానం కలిగించకూడదు. మేము మాట్లాడడమే తప్పైతే ఇంకోసారి ఆ తప్పు జరగదు. దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా, మాట్లాడితే తప్పే ఉందయ్యా. మీరైనా పరవారా? వాళ్ళు చుట్టాలు కూడా. అంతేకాదు క్రీస్తు సంబంధులు. ఆగవయ్యా, చుట్టాలు తాడు మాట్లాడటం మాకు తెలియదేంటి? ఇదిగో బాబు, మాట్లాడొద్దని అనట్లా, అలా నేను చెప్పను కూడా. కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు మాట్లాడకపోవడం మంచిది. ఇందుకు మాట్లాడమన్నట్ట మాట్లాడొద్దన్నట్ట ఏమీ అర్థం కాలేదే. పరిస్థితులు బాగాలేనప్పుడు సహోదరులతో మాట్లాడొద్దని మన పాస్టర్ గారు చెప్పారు కాబట్టి మాట్లాడకూడదు, అంతే. ఇది ఇక్కడితో ఆగదు. లోపలికి రా. ఏంటండి? ఏంటే గొడవ? ఏమనుకుంటున్నాడు? పంపనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? ఆ పాస్టర్ ఇక్కడ రమసేంటి? నిన్ను అసలు మందిరానికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఒకసారి మందిరానికి వెళ్ళావంటే చంపేస్తాను. ఎంత జరిగిందిరా? అక్కదేం తప్పులేదు. దీన్ని కాదు, ముందు మిమ్మల్ని కొట్టాలరా. గారు పాపం గొడవలో సంతోషం కొట్టారంట. నోటితో చెప్పుకోవాలి కానీ కొట్టకూడదు కదండి. అది నిజమే కానీ కొట్టేదేదో పెద్దోడు దొరబాను కొట్టాల్సింది బాగుండేది. అయినా పర్లేదు, చిన్నోడిని కొడితే పెద్దోడు నొప్పి వస్తుంది. వాళ్ళిద్దరు ఆలోచనలు ఒక్కటిగా ఎలా ఉంటాయి పాస్టర్ గారు? ఏముందిలే, చిన్నోడు అమాయకుడు, పెద్దోడు ఆటలు కొనసాగుతున్నాయి అంతే. ఆ ఆలోచనలో ఒకటవటం పెద్ద విశేషం కాదు. ఆ ఆలోచనలో ఒకటి చేస్తే ఒకటైపోతాయి అంతే. అంత సింపుల్ గా కలిసిపోవడానికి ఏమైనా పాలు నీళ్ళు అనుకుంటున్నారా ఏంటి? కూర్చోరా, ప్లేస్ ఉంది కదా. పర్లేదన్నా. ఏరా, కూర్చుంటావా? నీది పెద్ద పదం మరి. ఏంటయ్యా మన గొడవంట? ఇంకేముంది, దేవుని కుమారులుగా పిలువబడుతున్న దుష్టుని కుమారులు ఉన్నారుగా, దొరబాబు వారి తమ్ముడు సంతోష్, వారి వల్లే. నిజమేనయ్యో, చూసేవాళ్ళు కూడా వాళ్ళు ఉత్తములు మన చెడ్డోళ్ళ కింద చూస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుందంట? దీనికి పరిష్కారం ఉంది. వాళ్ళు పిల్లకాయలు, అలాంటి వాళ్ళు భవిష్యత్తులో చాలా మంది వస్తారు. బైబిల్ కూడా అదే చెప్తుంది, అబద్ధ బోధకులు వస్తారు అని. సత్యాన్ని మనం కాపాడాలి కాబట్టి సంఘానికి ఒక కట్టు పెడదాం. ఎవరు మనకు తెలియకుండా ఏ వాక్యం వినకూడదు, ఏ ప్రార్థనకి వెళ్ళకూడదు. ఎప్పుడైనా మీటింగ్ పెట్టేటప్పుడు బోధించడానికి వచ్చిన పాస్టర్కి ముందే చెప్దాం ఏ బోధ చేయాలో. అలా చేస్తే బాగుదేమో. అలా డైరెక్ట్ గా చేయకూడదు. మనం సంతోషపరిచే పాస్టర్స్ ఉంటారు కదా, వారిని పిలుద్దాం. నిజమేనయ్యో, నువ్వు బాగా ముదురు. ఇందుకే నిన్ను పిలిచి పదవినిచ్చారు. ఎవరి సంఘాన్ని వాళ్ళు బయట బోధ వినకుండా బంధిస్తే చాలు. ఏమంటావు ఎలీసా? ఈడొకడో. ఇంతకు సత్యవాక్యం కొరకు వెతకాలా వద్దా? ఏమీ అర్థం కాలేదే. అయినా మన పాస్టర్ గారు బయట బోధలు. హలో అమ్మా. ఎలిషా, నాన్నకి క్యారేజీ పట్టుకెళ్ళాలి, వస్తావా? అమ్మా, వచ్చేస్తున్నా. మా అమ్మ రమ్మంటున్నారు పాస్టర్ గారు. నువ్వు ఇలా ఇంట్లో పనులు పెట్టుకుంటే ఎలా? దేవుని సేవ అంటే అన్ని వదిలేయాలి. ఇలా అయితే వారాటి నుంచి వస్తుంది. వెళ్ళు. నా శిష్యుడు పీటర్ ఏలియా అభిషేకాన్ని ఎలీషా ఎలా పొందుకున్నాడో నా నుండి వీడు అలా పొందుకోవాలని ఆశ. అసలు నీకుంటేగా అభిషేకం.
వాక్యం వినాలని ఉంది, నేర్చుకోవాలని ఉంది. మన పాస్టర్ గారేమో వద్దంటున్నారు. ఆ అన్నదమ్ముల్లో భారం బాధ్యత రెండు కనబడుతున్నాయి. సంఘాల కోసమా అంటే వారు వద్దంటున్నారు. సమాజం మారితే చాలంటున్నారు. ఏం చేయాలి? ఏమీ అర్థం కావట్లేదే. హలో. హలో, వందనాలన్నా. ప్రైజ్ లార్డ్ ఎలీషా. బాగున్నారన్నా? బాగున్నాను. మరి నువ్వు? అన్నా, నేను ఫోన్ చేసినట్టు ఎవరికి చెప్పకన్నా. అయ్యో, ఏమైంది ఎలీషా? అది ఏంటయ్యా మన గొడవంట? ఇంకేముంది, దేవుని కుమారులుగా పిలువబడుతున్న దుష్టుని కుమారులు ఉన్నారుగా, దొరబాబు వారి తమ్ముడు సంతోష్, వారి వల్లే. నిజమేనయ్యో, చూసేవాళ్ళు కూడా వాళ్ళు ఉత్తములు మన చెడ్డోళ్ళ కింద చూస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుందంట? ఎవరు మనకు తెలియకుండా ఏ వాక్యం వినకూడదు, ఏ ప్రార్థనకి వెళ్ళకూడదు. ఎప్పుడైనా మీటింగ్ పెట్టేటప్పుడు బోధించడానికి వచ్చిన పాస్టర్కి ముందే చెప్దాం ఏ బోధ చేయాలో. అలా చేస్తే బాగుదేమో. అలా డైరెక్ట్గా చేయకూడదు. మనల్ని సంతోషపరిచే పాస్టర్స్ ఉంటారు కదా, వారిని పిలుద్దాం. ఎవరి సంఘాన్ని వాళ్ళు బయట బోధ వినకుండా బంధిస్తే చాలు. ఏమంటావు ఎలీసా? అలా అనేసరికి ఏమీ అర్థం కాలేదన్నా. నేను ఎటు వెళ్తున్నాను, ఏది సరైన మార్గమో అర్థం కావట్లేదన్నా. వాక్యం వినాలంటే భయపడాలన్నా. అసలు సంఘాల్లో ఏం జరుగుతుందన్నా? ఎలీషా, నేను ఒక 5 minutesలో కాల్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయవా? సరే అన్నా. సంతోష్, హలో ఎలీషా. చెప్పండి అన్నా. ఒకసారి లైన్లో ఉండవా? తమ్ముడు మాట్లాడతాడు. మనిషి ప్రతి విషయంలో ఎవరో ఒకరి మీద ఆధారపడుతున్నాడు. మనిషి అవసరం లేదు అనేది నా ఉద్దేశం కాదు. ఆ అవసరం తీర్చగలిగేది మనిషి అనేది కరెక్ట్ కాదు. నేడు సంఘాలలో విశ్వాసులు వాక్యంపై ఆధారపడితే సమస్య ఉండదు. కానీ మనుష్యులు వాక్య ప్రమాణాన్ని దాటి కనిపించే బోధకునికిచ్చే ప్రాముఖ్యత ప్రాణమిచ్చిన క్రీస్తుకిస్తే ఎంత బాగుంటుంది. మందను కాపాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఆ మందని దేవుని యొద్దకు నడిపించే ఆత్మ నడిపింపు కరువైపోయింది ఎలీషా. ఏదేమైనా వాక్యం మీద ఆధారపడు. మీ నిమిత్తం, మీ సంఘాల నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం. సరే అన్నా. సరే, జాగ్రత్త ఎలీషా. ధైర్యంగా ఉండు, ప్రార్థించి. ఇది పరిస్థితి. సంతోష్. రాన్నయ్య. ఏరా, నిన్ను తగిలిన దెబ్బ గుర్తొచ్చి బాధ అనిపించిందా? బాధ కాదన్నయ్య, పరమ తండ్రి ఆవేదన. నాకు తగిలిన దెబ్బ నాకు కాకుండా పాస్టర్ గారికి తగులుంటే ఊహించుకుంటేనే చాలా బాధగా ఉందన్నయ్య. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని వాక్యం చెబుతుంది. అసలు మనోహరం అన్న మాటకు విలువ లేకుండా పోయిందన్నయ్య. మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తం ముందు మనల్నందరినీ ఏకపరిచి మీరందరూ ఒకే శరీరం అన్నాడే. మనందరికీ తండ్రి ఒక్కడే కదన్నయ్య. విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, బైబిల్ ఒక్కటే. మరి సంఘమంతా ఒక్కటిగా ఉండరెందుకన్నయ్య? నా సంఘం నాది అంటే ఏం చేస్తున్నారన్నయ్య? దేవుడి సంఘాన్ని నరకానికి పంపించేలా ఉన్నారన్నయ్య. భయమేస్తుందన్నయ్య. తమ్ముడు, మనం మాట్లాడితే మన మాటలు ఎవరూ పట్టించుకోవట్లేదు. వీళ్ళేదో అనుభవం లేని పిల్లలు అనేస్తున్నారు. దేవుడు నీకు పాటలు రాసే తలంతనిచ్చాడు కదా. ఈ పరిస్థితులన్నిటిని గురించి ఒక పాట రాయొచ్చు కదరా. మన మాటను పాటగా మారిస్తే ఆ పాట మనిషిలో మార్పు తీసుకొస్తుందిరా. ఓకే అన్నయ్య. ఆల్ ద బెస్ట్. అలాగే అన్నయ్య. సంతోష్, ఇంకా పడుకోలేదా? ఇంకొంచెం పనుంది, నువ్వు పడుకో అన్నయ్య.
సంతోష్, ఇంకా పడుకోలేదా? పాట రాస్తున్నాను అన్నయ్య. టీ పెట్టనా? కొంచెం పెట్టన్నయ్య. జరిగిందంతా అంకుల్కి చెప్దామేంట్రా? సమస్య వాళ్ళు ఒకటే కాదన్నయ్య. నేడు సమాజంలో ఇలాంటి వారు కోకొల్లులుగా ఉన్నారు. చేసే పని ఏదైనా సరే పైపైన చేస్తే పని అవదన్నయ్య. వాటిని వేళ్లతో సాహిత్యం పెళ్ళగించాలి. సొసైటీకి సంఘానికి మధ్య తేడా ఉండాలన్నయ్య. సొసైటీని మార్చవలసిన సంఘమే ధనానికి అధికారానికి మధ్యలో మగ్గిపోతుందన్నయ్య. ఒక విశ్వాసి మారితే బాగుంటుంది, అదే ఒక పాస్టర్ మారితే చాలా బాగుంటుంది. సఖ్యతకు సంఘమే మాదిరవుతుందన్నయ్య. అవునరా, కరెక్ట్గా చెప్పావు. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తదుకది మరణంనకు చేరునని. ప్రస్తుతం నువ్వు అన్నట్టు నేటి సమాజంలో వారిలో ఉన్న పాపాన్ని కప్పుకుని ఎదుటివారిలో పొరపాట్లు వెతుకుతున్నారు. అదే వారి కంట్లో దోలాన్ని దచ్చుకుని ఎదుటివారి కంట్లో నలుసును వెతకడం అంటే. నువ్వన్నట్టు ఈ ప్రయత్నం పైపైనే చేస్తే కుదరదురా సంతోష్. ఈ కుళ్ళుపట్టిన వ్యవస్థను వేళ్లతో సహా పిగిలించాలి. ప్రయత్నం కొనసాగితే వారి ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనబడకూడదు. అందుకే నేను ఒకసారి చెప్పాను కదా తమ్ముడు, తన జీవితాన్ని మార్చుకోకుండా సమాజానికి బోధించే పాస్టర్లు మత బోధకుల కన్నా తన జీవితాన్ని మార్చుకుని జీవిస్తున్న మాటరాని మగవాడే గొప్పోడని. ఒరే బాబాయ్ వెళ్ళకురా, నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతావురా? ఎక్కడో చోటు మౌన పడుంటామురా. ఒక్క నిమిషం తమ్ముడు, వచ్చేస్తాను. ఒరే మమ్మల్ని వదిలేసి వెళ్ళకురా, వెళ్ళొద్దురా బాబా. బ్రేక్ వదిలేదా కాకన్నా. అన్నా, చిన్నప్పుడు నేను స్కూల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు వాళ్ళని చూసిన చూపు, వాళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు నిన్ను చూసే చూపు రెండు ఒకటే. కాకపోతే చిన్నప్పుడు నీ బాధ బడిగంట మొగ్గానే పోయింది, కానీ వారి బాధ గుండె ఆగిపోయే వరకు పోదన్నా. నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్న తల్లిదండ్రులను వద్దని ఒక మాట చెప్పు చాలు, నేను తీసుకెళ్ళిపోతాను. ఎందుకంటే తల్లిదండ్రులు లేని బాధ ఏంటో నాకు తెలుసు. భవిష్యత్తులో నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే నీ తల్లిదండ్రులని నీ పిల్లలుగా చూసుకో. వెళ్ళి కారులో కూర్చుంటాను. నా ముందు నుండి నువ్వు అక్కడ వెళ్ళావనుకో, నా కారులో 2 సీట్లు, ఇంట్లో ఒక గది, గుండెల్లో కాస్త చోటు ఖాళీగా ఉన్నాయి. నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. వాళ్ళు లేకుండా నువ్వు లేవని తప్పు తెలుసుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళావనుకో, నీ బాధ్యత నెరవేర్చావని చెప్పి సంతోషిస్తాను. నిర్ణయం నీదే, నిర్ణయం నీదే, నిర్ణయం నీదే. అన్నయ్య, పని పూర్తి అయిందా? అయింది తమ్ముడు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. వందలమ్మా. వందనాలు రా, రండి కూర్చోండి. నాన్న స్నానం చేస్తున్నారు, వచ్చేస్తారు. ఏం నాన్న, దేవుని కుమారులు బాగున్నారా? బాగున్నా. తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉన్నా దేవుని ప్రేమకు మీరు చాలా దగ్గరగా ఉన్నారా. మీరే నా కడుపును పుట్టుంటే చాలా బాగుండేదిరా. ఏరా సంతోష్, బాగున్నావా? బాగున్నావమ్మా. ఒకళ్ళని అడిగిన ఇద్దరు కలిసి సమాధానం చెప్తారు మీరు. ఇద్దరు కాదే, వాళ్ళు ఒక్కరే. ఎలాంటి భార్యలు వస్తారో గాని వాళ్ళకి. ఏరా సంతోష్, టీ కావాలా కాఫీ కావాలా? ఏదైనా పర్లేదని చెప్పను, అమ్మవు కదా, కావాల్సింది అడగొచ్చు. కాఫీ కావాలి. నువ్వు కాఫీ అంటే అసలు పెట్టను, టీయే పెడతాను. ఏంట్రా, అమ్మెప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటుంది నిన్ను. అది కాదు నాన్న, నేను తెలివైన వాడిని, ఏదో రకంగా బ్రతికేస్తానని. వీడేమో అమాయకుడు,
ఇంతకీ నా మీద కోపం కాదు, వీడి మీద ప్రేమ. నాన్న మీరు పని చేయాలి. చెప్పండ్రా, మీ మాటకి నేను ఎప్పుడు విలువిస్తాను. క్రీస్తు సంఘం శాఖలుగా విడిపోతుంది. అది మీకు తెలియంది కాదు నాన్న. తండ్రి లాంటి వారు చిన్నప్పుడు మీరు నేర్పిన విషయాలు సమాజంలో చూడాలనుకున్న నేడు కనబడడం లేదు. సేవకులందరినీ ఐక్యపరిచి క్రీస్తు ఐక్య సంఘాన్ని చూడాలని ఉంది నాన్న. సేవకులందరూ మీకు విలువిస్తారు. అందరినీ ఐక్యపరిచి ఒక చోటకొచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నానన్న. అందులో కేవలం ఒకే ఒక పాట పాడే అవకాశం ఇవ్వండి చాలు మాకు. మీ ఉద్దేశం చాలా మంచిదిరా, తప్పకుండా చేస్తాను. సరేకి మేము వెళ్తాం నాన్న. సరేరా, స్లోగా వెళ్ళండి. వీళ్ళలో ఉన్న బాధ అంతా నాకు ఒక్క మాటలో అర్థమైపోయింది. అది వాళ్ళ మాటల్లో ఉన్న గొప్పతనమా, లేక నా అనుభవంలో ఉన్న నిర్లక్ష్యమా? అర్థం కావట్లేదే. అర్థం కాకపోవడానికి ఏముంది? మొదట్లో మీరు అలాగే ఆలోచించారు, ఇప్పుడు దొందే అన్నట్టు మీరు కూడా అలాగే తయారయ్యారు. సేవకులకి పెద్దగా మేము అవునమే దానికి కారణం. ఒకటిది బాధ్యత, ఇంకొకటిది భారం. వారికి మీ అనుభవం తోడైతే ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. ఎందుకంటే ఒక సేవకుడు మారితే సంఘమంతా బాగుపడుతుంది. ఎస్. సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ స్థలానికి గొప్పలు చెప్పుకోవడానికో తినడానికో మనం రాలేదు గాని పొరపాట్లుంటే సరిచేసుకోవడానికి వచ్చాం. ఎందుకంటే మనం చూస్తూ అనేక మంది బతుకుతూ ఉంటారు. మందకి మాదిరిగా ఉండవలసిన అవసరం నీకు నాకు చాలా ఉంది. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు మన మధ్యలో ఉన్న పీటర్ గారు వచ్చి చదువుతారు. ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘానికి మనల్ని నమ్మి పరిచారకులుగా నియమించాడు. మన స్వార్థం కోసం ప్రభు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేద్దామా, లేక సంఘ క్షేమాభివృద్ధికై ప్రభువు నమ్మకానికి కట్టుబడదామా? క్రీస్తు రాకడ లేదా మన పోకడ సిద్ధంగా ఉంది. అది వచ్చేలోపే లేదా మనం పోయేలోపే సరిచేసుకోగలిగితే దేవుని దృష్టిలో నమ్మకస్తులైన పనివారం మనమే అవుతాము. ఇప్పుడు మన మధ్య ఉన్న దొరబాబు, సంతోషు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. వందనాలు పాస్టర్ గారు. ఇప్పుడు ఆల్పాట ఎందుకయ్యా? దీనికోసం కష్టపడింది, ఖర్చు పెట్టింది వాళ్ళేనయ్యా. అయితే ఓకేలే. నేను ఆలు చదవలేదమ్మోయ్, పట్టుకుంది బైబిల్ గ్రంథం. ఎవరి సంఘాన్ని వాళ్ళు బయట పోత వినకుండా బంధిస్తే చాలు. ఏమంటావు ఎలీసా? సఖ్యతనిచ్చేది ప్రేమే, ఆ ఐక్యత నిలిపేది ప్రేమే. సంఘంగా నిలిపింది ప్రేమే, సహవాసంలో ఉంచింది ప్రేమే. సత్యమే రూపమై ప్రాణమే పెట్టగా, వాక్యమే జీవమై ప్రాణమే పోయగా, ఏకదేహమైన క్రీస్తు యేసునే చీల్చింది మీరేలే. ప్రాణమిచ్చిన ప్రాణనాథుణ్ణి చంపింది మీరేలే. సఖ్యతనిచ్చేది ప్రేమే, ఆ ఐక్యత నిలిపేది ప్రేమే. సంఘంగా నిలిపింది ప్రేమే, సహవాసంలో ఉంచింది ప్రేమే. రక్షణ పొందింది మీరే, రక్షించాలని అంటుంది మీరే. రక్షించిన క్రీస్తునే విడిచారు, వాక్యాన్ని చెప్పేది మీరే. బ్రతికించాలని అంటుంది మీరే, బ్రతికించిన బోధను మరిచారా.
రక్షణ పొందితే వాక్యాన్ని ప్రకటిస్తే మాదిరిని చూపాలిగా క్రీస్తుకే కలిగిన మనసంటూ లేకుంటే బోధంతా వ్యర్థముగా వాక్యంలో నీవుంటే క్రీస్తునే ప్రకటిస్తే ప్రేమంటూ చూపాలిగా ప్రేమంటూ నీకుంటే సాటి మనిషిలో తప్పుని చూపవుగా మాదిరే లేకుంటే వ్యర్థముగా బోధించే బోధను న్యాయంగా ప్రకటించవా సఖ్యతనిచ్చేది ప్రేమే ఆ ఐక్యత నిలిపేది ప్రేమే సంఘంగా నిలిపింది ప్రేమే సహవాసంలో ఉంచింది ప్రేమే నేను వాళ్ళు చదవలేదమ్మోయ్, పట్టుకుంది బైబిల్ గ్రంథం. బాబు నేను వాకింగ్ చెప్పేవాడిని, మీరు నాకు వాకింగ్ చెప్పకండి. ఆగవయ్యా, చుట్టాలు తాడు మాట్లాడటం మాకు తెలియదేంటి. కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు మాట్లాడకపోవడం మంచిది. అసలు మందిరానికి వెళ్ళొద్దని చెప్పారు కదా. బైబిలే ఒక్కటే అంటూ విశ్వాసం ఒక్కటే అంటూ కర్త అయిన క్రీస్తునే మరిచారు చెప్పే బోధ ఐక్యత లేక బోధకులే ఐక్యత లేక విశ్వాసులతో ఆటాడుకుంటారా అందరిలో ఆత్ముంటే నడిపించేదాకైతే ఒక్కటిగా ఉండాలిగా భేదాలు ఎన్నున్నా బోధించే వాక్యంతో ఒక్కటిగా నిలిచారుగా ఒక్కటిగా చేసిన క్రీస్తు దేహంలోనే ప్రేమంటూ చూపాలిగా అందరిలో ఆత్ముంటే నడిపించే ఆత్మైతే సత్యతే నిలపాలిగా గొర్రెలనే కాచేటి మీరే చెదిరితే వింటున్నా విశ్వాసే వాక్యంలో ఉండడుగా సత్యత చూపాలి మీరే ఆ ఐక్యత నిలపాలి మీరే సంఘంగా ఉండాలి మీరే సహవాసంలో ఉంచాలి మీరే సత్యమే ఆయువై జీవమేయువగా వాక్యమే రూపమై మీరే నిలువగా ఏకదేహమై క్రీస్తు యేసుని చూపాలి మీరేలే ఆత్మబంధాన్ని దైవ రాజ్యంలో నేర్పాలి మీరేలే నన్ను క్షమించు తండ్రి. ఏంటయ్యా ఒక్కటిగా వచ్చారు? ఇంతకాలము మేము వెళ్ళేదే సరైన మార్గం అనుకుంటూ ఎటెటో వెళ్ళిపోయాం. ఆగి ఆలోచిస్తే తెలిసింది పాస్టర్ గారు, క్రీస్తుకి ఎంత దూరం అయ్యామో అని. వాళ్ళు పాటే పాడుతున్నారు అనుకున్నాం కానీ ఏదో తెలియని భయం కలిగింది పాస్టర్ గారు. మాలో ఏదో తెలియని ఆందోళన కలిగింది. వాళ్ళంతా చెమటలు. బహుశా ఇదేనా మా పరిశుద్ధాత్మ గద్దింపంటే. అందరూ మారాలని బోధించాం కానీ మార్పు మాతోనే ఆరంభించాలని అర్థమైంది పాస్టర్ గారు. నిజమే, ఎవరో మారాలని ప్రయాసపడే మనం మన మార్పు కొరకు మొదట ప్రయాసపడితే ప్రవర్తనే సువార్తగా మారదా? సంఘ క్షేమానికి ఇదే కదా మూలం. సేవకుడంటే సేవ చేయించుకునేవాడు కాదు, సేవ చేసేవాడు. పరిచర్య చేసేవారు ఎవరైనా సరే ప్రభువును చూపించాల్సిందే. సంతోష్ జైపాల్ అంకుల్ ఫోన్ చేస్తున్నారా? ఎందుకు ఫోన్ చేస్తున్నారంటావు? హలో చెప్పండి అంకుల్. హలో నానా, మార్పు ప్రారంభమైందిరా. మీ పనికి ఫలితం వచ్చింది. భారానికి బాధ్యతకి ఇప్పుడు అనుభవం తోడైందిరా. ఆది సంఘపు ఆనవాళ్ళు చూద్దాం. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తమ్ముడు తర్వాత నువ్వు చెప్పు. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.